అందరికీ నమస్కారం. నేను దుర్గా పవన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడ. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 29ని మనం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం WHO పిలుపు మేరకు. ఈ హార్ట్ ఆరోగ్యానికి మెయిన్గా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, సరైన ఆహారపు అలవాటు చేసుకోవడము, అవి లేకపోవడం, లేదు అంటే లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవడం, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ లైఫ్ లీడ్ చేయడము, ధూమపానము లేదంటే మద్యపానం లాంటి దురలవాట్లకి ఎక్కువ, వ్యసనాలకు ఎక్కువ అలవాటు పడిన వాళ్ళు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ రావడము, అంతేకాకుండా కొన్ని డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవి ఉన్న వాళ్ళు ఎక్కువ హార్ట్ జబ్బులకి లోనవుతూ ఉంటారు. వ్యాప్తంగా WHO లెక్కల ప్రకారం లక్షల మంది ఈ గుండె జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. నాట్ ఓన్లీ ప్రాణాలు కోల్పోవడమే కాదు, చాలా అంతకంటే ఎక్కువ మంది ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ప్రతి సంవత్సరం WHO ఈ ఒక నినాదంతో మన ముందుకు వస్తుంది. ఈ ఇయర్ నినాదం ఏంటి అంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. సో మన యాక్షన్ ద్వారా మన హార్ట్ని కాపాడుకోవాలి. ఏమేమి యాక్షన్స్ మనం తీసుకోవాలి అంటే, మనం సరైన ఆహారపు అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆహారపు అలవాట్లు అంటే, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, తృణధాన్యాలు అవి ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటుగా కార్బోహైడ్రేట్ ఇంటేక్ అంటే చక్కెరను తగ్గించుకోవాలి, ఉప్పును తగ్గించుకోవాలి మన ఫుడ్ ఆహారపు అలవాట్లలో. అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంటెంట్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి మన దాంట్లో. దాంతోపాటు వ్యాయామం ఎక్కువ చేయాలి. ఈ ఇయర్ WHO ఎక్కువ స్ట్రెస్ దీని మీదే చేస్తుంది. వ్యాయామం అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ప్రతిరోజు వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, లేదు అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎక్సర్సైజ్ చేయమని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఈ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఈ వారానికి 5 రోజులు చేయడం వల్ల మనం చాలా వరకు గుండె సమస్యల్ని నివారించడానికి, ఈవెన్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్న వాళ్ళని మనం గుర్తుపట్టి, లేదు అంటే మనకి ఎంతవరకు గుండె జబ్బు ఉంది, ఆస్కారం రావచ్చు అనే గుర్తుపట్టే రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఏమేమి ఉన్నాయి మనకని గుర్తుపట్టి వాటిని నివారించడానికి, లేదు తొందరగా తెలుసుకుని వాటిని నయం చేయడానికి కొన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకుని, గుండె జబ్బు ఉంటే కనుక వాటిని నివారించుకోవడం, లేదు తొందరగా గుర్తుపట్టి వాటిని రిస్క్ ఫ్యాక్టర్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసి గుండె జబ్బు రాకుండా కంట్రోల్ చేయడం లాంటివి మనం చేయొచ్చు. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉన్నవాళ్ళు, లైక్ ఫ్యామిలీలో గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, లేదంటే స్మోకర్స్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, షుగరు, బీపీలు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అవి చేసుకోవడం అనేది చాలా అవసరం. సో దట్ మనం గుండె జబ్బులు ఎస్టాబ్లిష్ అవ్వకముందే వాటిని రాకుండా మనం నివారించవచ్చు. ఆల్రెడీ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ ఉంటూ కార్డియాలజిస్ట్తో మందులు అవి రెగ్యులర్గా తీసుకోవడం అనేది చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే పర్యవసానాలను చాలా వరకు నివారించవచ్చు. సో ఇవన్నీ ఫాలో అవుతూ మన గుండె కాకుండా మన సన్నిహితులు, మన లవ్డ్ వన్స్ని కూడా, వాళ్ళతో కూడా ఇలాంటివన్నీ డిస్కస్ చేసి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి, వాళ్ళ గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడానికి మనం అందరం సహకరిస్తే మనం అందరం ఆరోగ్యవంతులుగా ఉంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.